జల సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శనివారం ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామ కాలువ దగ్గర పొలంలో నీటి కుంటలు తీసే కార్యక్రమానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి కుంటలు భూగర్భ జలాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయన్నారు. ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రైతు నీటి కుంట తవ్వించుకోవాలని, ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశంలో నీటి సౌకర్యం, వైద్య సౌకర్యం అధికారులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ, రైతు సోదరులకు, సోదరిమణులకు, ఉపాధి హామీ సిబ్బందికి, అదేవిధంగా ఉపాధి హామీ కూలీ పనికి ఇచ్చేసిన ఉపాధి కూలీలకు అందరికీ నమస్కారం. సోదరులారా, సోదరిమణులారా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కొన్ని నెలలు మాత్రమే దొరుకుతాయి. మిగిలిన సమయం అంతా కూడా ఖాళీగా ఉంటారు. కూలి పనులు లేక వలస వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు దొరక్క పస్తులు ఉండేవాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. పేద ప్రజానీకం, కష్టపడి పనిచేసే ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. కనీసం 100 రోజులన్నా పని దినాలు కల్పించాలని, తద్వారా వాళ్ళు చేసిన పని ఊరికనే పోకుండా వారి కూలి ఇవ్వాలని ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎవరైతే నాకు పని కావాలి అని దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ 15 రోజుల లోపు పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం. ఈ దిశగా కొన్ని సంవత్సరాల నుంచి పథకం అమలు అవుతా ఉంది. కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక చాలామంది దీన్ని సరైన పథకంగా కాదనే భావిస్తూ ఉన్నారు. ఇది కేవలం పని దొరకని కూలీలకి పని చూపించే కార్యక్రమం. ఎవరైతే గ్రామాల్లో కొద్దిపాటి పని చేసి వచ్చిన, గతంలో తప్పులు అనేకం జరిగినాయి. మీరు కొన్ని తప్పులు చేసినా సరే మిమ్మల్ని క్షమించేది లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం క్రమశిక్షణతో, నీతి నిజాయితీతో పనిచేయాలి. ఒకవేళ అటువంటి పనులు చేసి నా దగ్గరికి వస్తే మాత్రం నో ఎంట్రీ. మీ అందరికీ స్పష్టంగా చెబుతున్నాను. కష్టపడండి, పని చేయండి, గ్రామాల అభివృద్ధి చేయండి. అంతకుంత